నాగుల చవితి రోజు చేసే స్పెషల్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇది లేకోకుంటే నాగుల చవితి జర్నీకే కాదనమాట. ఫస్ట్ అయితే బియ్యం పిండి బెల్లం తీసేసుకున్నాం. ఏం చేస్తానో చెప్పలే కదా, సెలిబిండి చేస్తున్నాం అనమాట. మనం ఫస్ట్ అయితే బెల్లంలోకి నీళ్ళు పోసుకుంటున్నాం అనమాట. మామూలు పూజకు చేస్తున్నాం కాబట్టి నిండు గడువు నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసుకోవాలన్నమాట ఇంట్లో అయితే. నెక్స్ట్ బెల్లాన్ని మంచిగా మిక్సీకి పెట్టేసి తర్వాత బియ్యం పిండి యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలన్నమాట. అండ్ అట్లయితేనే మనకి ఉంట్లు కట్టనీకైతే మంచిగా వస్తుంది. దీని ఉంట్లు కట్టుకోకునే ముందు మనం నాదుకోవాలన్నమాట. అండ్ చాలా మెత్తగా ఉండకూడదు, చాలా మళ్ళీ గట్టిగా ఉంటే కూడా ఉంట్లు కాదనమాట. ఇట్లయితే ఫస్ట్ దేవుని ముందు పెట్టడానికైతే ఇట్లా చేత్తో పిడుసులు చేస్తామన్నమాట. తర్వాత మనం ఇంట్లో తినడానికైతే మనం మామూలు లడ్డు ఇంట్లు కడతాం కదా, సేమ్ అట్లా కట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మేమైతే చిన్నవే కట్టినాం. దీంతో మీకు ఇంకొక రెసిపీ కూడా చూపిస్తా పండుగ అయిన తర్వాత.